అందరికీ నేను డాక్టర్ పృథ్వీ, ఎంఎస్ జనరల్ సర్జరీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ. మేము మా మేడం గారు డాక్టర్ చైతన్య మీ ఇద్దరం కలిసి యశస్వి హాస్పిటల్ అని భీమారం రోడ్కి కే యూనివర్సిటీ గేట్ నెంబర్ 2కి ఆపోజిట్లో రీసెంట్గా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము. సో మా హాస్పిటల్లో జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, యూరాలజీ, పీడియాట్రిక్స్ ఈ సేవలు అయితే మా హాస్పిటల్లో అందరికీ లభిస్తాయి. ఈ యశస్వి హాస్పిటల్ని స్థాపించడానికి ముఖ్య కారణం ఏమిటంటే, మేము చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఎంబీబీఎస్, ఎంఎస్ డిగ్రీలు చేసి తర్వాత సొసైటీకి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో ఈ సంస్థని యశస్వి హాస్పిటల్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అది 10వ తారీఖు ఫిబ్రవరి ఓపెనింగ్ మన ఎమ్మెల్యే గారితో ఓపెనింగ్ చేయాలనుకుంటున్నాము. సో మా హాస్పిటల్లో జనరల్ సర్జరీ కింద అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్, లాప్రోస్కోపిక్ అపెండిసెక్టమీ 24 గంటల నొప్పికి లాప్రోస్కోపిక్ ద్వారా అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేయడము, గాల్ బ్లాడర్ పిత్తాశయంలో రాళ్ళు ఉన్న వాటికి కూడా లాప్రోస్కోపిక్ ద్వారా చిన్న చిన్న హోల్స్తోని అడ్వాన్స్డ్ కోత లేని ట్రీట్మెంట్ మేము ఇవ్వదలుచుకుంటున్నాము. తర్వాత ఇంకా వేరే హెర్నియాస్ కానీ, తర్వాత వ్యారికోస్ వెయిన్స్ అంటే నరాల వాపులు, అటువంటి వ్యాధులకు కూడా మనం అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇవ్వాలని మేము తలుచుకుంటున్నాము. ఇంకా మనకు రొమ్ముకు సంబంధించిన రొమ్ములో ఉన్న గడ్డలు, థైరాయిడ్ గడ్డలు, బాడీలో వేరే ఏ భాగానికైనా గడ్డలు కానీ వాపు, ఎట్లాంటి వాపు అయినా మనం మంచి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈ సంస్థని అయితే మేము ప్రారంభిస్తున్నాం. సో ఇంకోటి, మా మేడం గారు డాక్టర్ చైతన్య, తను ఎంఎస్ ఆబ్స్టెటిషియన్ అండ్ గైనకాలజీ స్టడీడ్ ఇన్ న్యూఢిల్లీ. సో తను కూడా ఈ సంస్థలో మనకు నార్మల్ డెలివరీస్ కానీ, తర్వాత సి సెక్షన్ కానీ, సిజేరియన్ సెక్షన్స్ కానీ, తర్వాత హిస్టెక్టమీస్ అంటే గర్భసంచులు ఏమైనా గడ్డలు ఉండడం కానీ, తర్వాత వాళ్ళకు డియుబి డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్ కానీ, తర్వాత పీసీఓడి కేసు చాలా మంది అమ్మాయిల్లో ఇప్పుడు చూస్తున్నాం పీసీఓడీస్, దానివల్ల తర్వాత ఫ్యూచర్లో వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడము, అట్లాంటి సమస్యలు కూడా తను అధునాతన మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈ హాస్పిటల్ని స్థాపించడం అనేది జరుగుతుంది. సో ఇది మన ఫిబ్రవరి 10వ తారీఖున గౌరవ ఎమ్మెల్యే గారితో ఓపెనింగ్ చేయడానికి మేము తలుచుకున్నాం. సో ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. మరియు మా సంస్థ, ఈ హాస్పిటల్లో ప్రతి ఆదివారం మేము ఫ్రీ ఓపీ చూసి మన ల్యాబొరేటరీలో కూడా కన్సెషన్స్ ఇచ్చి, ఫార్మసీలు కూడా కన్సెషన్ ఇచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నాం. ధన్యవాదాలు.